మనం చూస్తున్నాము. ఇది బొమ్మ కాదు బొరుసు అని. ఎందుకంటే ఐబొమ్మకు సంబంధించిన రవిని నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా చూసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్క్రోల్ చేసిన ప్రతి 2 స్టోరీల్లో ఒక స్టోరీ ఖచ్చితంగా ఐబొమ్మ రవికి సపోర్టివ్గానే మనకు కనిపించాయి. అదే సందర్భంలో అలా చూసిన ప్రతి 10 పోస్టులలోనూ ఒక్క పోస్టు మాత్రమే ఆయనకి వ్యతిరేకంగానో లేకపోతే ఆయన చేసిన తప్పు అనే విధంగా కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి నిన్న ఆయన అరెస్టు తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ అరెస్టు కన్నా ఎక్కువ పాజిటివిటీ అతని వైపు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే సందర్భంలో పోలీసులు కూడా కొన్ని విస్తుపోయే వాస్తవాల్ని బయటపెట్టారు. 50 లక్షల మంది డేటాకు సంబంధించి 20 కోట్ల ఆదాయానికి సంబంధించి అదే సందర్భంలో అదే డేటా ఒకవేళ తప్పుగా వినియోగింపబడితే తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయానికి సంబంధించిన ఒక మాట కూడా నిన్న పోలీసులు చెప్పడం జరిగింది. సరే, మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సామాన్యులు ఎప్పుడైనా సరే చాలా చిన్నగా ఆలోచిస్తారు, వాళ్ళు అల్ప సంతోషాలని చెప్పాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయానికన్నా ఆ నిమిషానికి వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి, ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏంటనే విషయాన్ని మాత్రమే మాట్లాడతారు. ఐబొమ్మ రవికి సంబంధించి మనం చూసినప్పుడు చాలామంది పాజిటివ్గా స్పందించడానికి కారణము వ్యవస్థలో ఉన్న ఒక చిన్న లోపం. దాన్ని చిన్నది అనడానికి లేదు, ఎందుకంటే అది వాళ్ళ జేబులకి చిల్లులు పెడుతోంది అన్నది సామాన్యులు మాట్లాడుకునే మాట. ఇక్కడ మనం ఆలోచించాల్సింది రవికి సంబంధించి ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరూ రెస్పాండ్ అయిన విషయం ఏంటంటే, ఏవైతే 1000 కోట్లకు సంబంధించి 100 కోట్ల కలెక్షన్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతోందో ఆ కలెక్షన్ల కష్టం మాది, ఆ కలెక్షన్లకు సంబంధించిన ప్రతి రూపాయి సరే కూడా మా కష్టార్జితం నుంచి వాళ్ళ జేబుల్లోకి వెళ్తోంది అన్న ఒక ఆలోచన అయితే చాలామందిలో వెళ్ళిపోయింది. అంతేకాకుండా సామాన్యుణ్ణి సినిమాకి దూరం చేయడానికి కారణాలు కూడా ఆ హెవీ బడ్జెట్ సినిమాలని చెప్పడం కానివ్వండి, ఆ బడ్జెట్ సినిమాలకు తోడు చిన్న సినిమాలైనా సరే అంత ఖర్చు పెడితే కానీ థియేటర్లకు పోలేని పరిస్థితుల్లో ఈ సినిమా ఇండస్ట్రీ సామాన్యులని సినిమాకు దూరం చేసింది అన్న ఒక మాట సామాన్యులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళు మాట్లాడుకునే మరో అంశము ఓటీటీల పేరుతో సినిమాలను నా చిన్న స్క్రీన్కి తీసుకొచ్చినా సరే వాటిని కూడా నేను ఖర్చు పెట్టి చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి సబ్స్క్రైబ్ అయితే సరిపోదు, ఒక 5-6 ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ ఒక సామాన్యుడికి సంబంధించి 1000 నుంచి 1500 రూపాయల ఖర్చు అన్నది అతనికి కష్టసాధ్యమైన విషయంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే నాకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హీరోలు అనే విధంగా రాబిన్ హుడ్ లాగా టాలీవుడ్ని దోచి సామాన్యులకు వాళ్ళు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఆ కారణంగానే రవి ఇవాళ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ మనం చూస్తున్నాం. సరే, వాళ్ళు చూపించిన సినిమాలు ఏంటి, ఆ సినిమాలో నిజంగానే లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్న విషయాల కన్నా సామాన్యులు మాత్రం రూపాయి ఖర్చు లేకుండా, లేదంటే ఎలాగో డేటా పేరుతో మొబైల్ కంపెనీలు మమ్మల్ని దోచుకుంటున్నారు, ఆ డేటాను యూజ్ చేసిన ఒక సినిమాని చూస్తే నా కుటుంబ వ్యాప్తంగా చూస్తే నా కుటుంబం మొత్తం కూర్చొని చూస్తే నాకు ఒక్కొక్క సినిమా నుంచి 15 నుంచి 2000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది. అలాంటిది వారానికో నెలకో రిలీజ్ అయ్యే సినిమాలన్నింటినీ కూడా నేను ఇక్కడ చూసేయచ్చు అనే విధంగా. ఈ నేపథ్యంలో ఐబొమ్మనే ఎందుకు అన్న విషయానికి సంబంధించి కూడా కొన్ని మనకు రెస్పాన్సెస్ వచ్చాయి. ఇలా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు లేదా రెండో రోజు ఈ సినిమాలను ఇలా పైరసీ ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్న ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి, కానీ ఐబొమ్మ మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ అన్నది లేదా యూజర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని ఈజీగా ఇస్తోంది. తమిళ్ రాకర్సో లేకపోతే మూవీ రూల్స్ లాంటి దానికి వెళ్తే అక్కడ అయ్యే పాపప్లు, ఆ పాపప్లు కనెక్ట్ చేసే క్రమంలో హ్యాక్ అయ్యే అవకాశాలనే ఒక ఆలోచన నుంచి ఐబొమ్మ ఈజీగా మాకు యాక్సెస్ ఇస్తోందని దాంట్లో సినిమాలు చూస్తూ ఉన్నారు. 2.5 గంటల పాటు వాళ్ళు సినిమాని చూసేశారు కాబట్టి హ్యాపీగా ఉంది, తద్వారా మేము ఎంతో కొంత సాధించామనుకున్నారు. కానీ ఇంత పని చేస్తున్న ఆ వ్యక్తి ఐబొమ్మ రవి అనే వ్యక్తి నిజంగా ఎన్జిఓ నడపట్లేదుగా. ఆయన దీన్ని కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయకుండా ఉచితంగా ఎవరికి ఏది రాదుగా. అలాంటిది మరి ఎలా ఎందుకు వచ్చింది, ఎలా నాకు ఇతను చూపిస్తున్నాడు అన్న విషయానికి సంబంధించి ఎవరూ ఆలోచించలేదు అన్నదైతే మనం అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో ఏ ఫోన్ నుంచి అయితే మీరు సినిమాలు చూశారో, ఏ ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి అయితే మీరు ఐబొమ్మను యాక్సెస్ చేశారో, ఏ స్మార్ట్ టీవీలు లేదా మీకు సంబంధించిన మిగిలిన డివైజెస్ని యూజ్ చేసుకొని మీరు ఏవైతే సినిమాలు చూశారో మీ ప్రతి ఒక్క డేటా కూడా అతని దగ్గర ఉందన్న విషయము ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ దానికి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అతను కలెక్ట్ చేశాడు. అందులో ముఖ్యంగా ఐపీ అడ్రస్లు.
డివైస్ ఐడీలు, అలాగే మొబైల్ వివరాలు, అలాగే వాళ్ళ అందులో చేసిన బ్రౌజింగ్ డేటా ఇదంతా కూడా అతని సర్వర్స్లో సేవ్ చేసి పెట్టుకున్నారు. దాన్ని ఎలా ఉపయోగించేవాడు, అది ఎలా దాన్ని తర్వాత యూజ్ చేసుకునేవాడు అన్నది తనకైతే ఇంకా పూర్తిగా అనుమానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు లేవు. సామాన్యులు ఇంతకన్నా ఏం ఆలోచిస్తారు? సినిమాని సామాన్యులకి దూరం చేశారు. థియేటర్కి వెళ్ళాలంటే 250 నుంచి 300 రూపాయలు టికెట్ ధరలు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లు అయినా సరే 150 నుంచి 250 రూపాయల మధ్య సినిమాకి సంబంధించిన టికెట్స్ రేట్లు పెంచేశారు. ఎలాగోలా కష్టపడి ఆ సినిమాకి వెళ్దాము అనుకుంటే అక్కడేమో వందలాది రూపాయలతో పాప్కార్న్లు, 100 రూపాయలు లేనిది సమోసాలు రావు, 10 రూపాయలు దొరికే చిప్స్ కూడా అక్కడ నాచోస్ పేరుతో నాచోస్ అంటూ మరొక కొత్త దాన్ని విడుదల చేసి అక్కడ 150 రూపాయల నుంచి 200 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఇలా కనీసం ఒక సామాన్యులు లేదా ఒక మధ్యతరగతి వాళ్ళ సినిమాకి వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితిని అయితే ఏర్పాటు, అలాంటి ఒక క్రియేషన్ అయితే అయిపోయింది. దానివల్లనే సామాన్యుడు వెళ్ళిపోయాడు. ఓటీటీలు సబ్స్క్రిప్షన్ చేయలేకపోవడం వల్ల, దీనివల్ల ఒకసారి నేను జస్ట్ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకప్పుడు సినిమా థియేటర్లు అంటే పేదవాళ్ల కోసము నేల టికెట్టు, పేద నుంచి మధ్యతరగతి కుటుంబాల కోసం బెంచీలు, మధ్యతరగతి కుటుంబం నుంచి కొద్దిగా హయ్యర్ క్లాస్ వాళ్ళకి కుర్చీలు, రిచ్ పీపుల్ కూర్చోవడానికి బాల్కనీలు అని చెప్పి ఇన్ని రకాలు ఉండే వేరియేషన్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ వేరియేషన్స్ లేవు. కాబట్టి సామాన్యుడు ఎవడపోయినా మొదటి రోలో మీరు మొదటి సీట్లో కూర్చున్నా, టాప్ రోలో మొదటి సీట్లో కూర్చున్నా సరే మీరు పెట్టే ఖర్చు అనేది సేమ్ అయిపోయింది. మాల్స్ పేరుతో ఈ దోపిడీ అనేది పెరిగిన నేపథ్యంలో సామాన్యులు ఐబొమ్మ రవిని ఒక హీరోగా చూసే ప్రయత్నం చేశారు. సరే, హీరోగా చూసారా, హీరోగా చూడలేదన్న విషయానికి వచ్చే పక్కన పెడదాము. నిజంగానే సామాన్యులు ఆలోచించాల్సిన విషయము, నీ జుట్టు మొత్తం అతని చేతుల్లో ఉంది, అతను ఎలా ఆడిస్తే ఆడాల్సిన పరిస్థితి వచ్చేది. అంతకులోపే పోలీసులు దీన్ని బర్స్ట్ చేశారు. కాబట్టి ఏం జరిగిందని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రెండో వర్షను పోలీసులకు సంబంధించి, పోలీసులతో ఈయన ఏదైతే ఛాలెంజ్లు విసిరారో, పోలీసులు ఇచ్చిన ఛాలెంజ్లను అతను యాక్సెప్ట్ చేశారో, ఒక రకమైన డైరెక్ట్ ఫైట్ అయిపోయింది ఐబొమ్మ రవి వర్సెస్ పోలీసులు అని. ఇది జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. పోలీసులు కూడా ఇలా వచ్చిన ఒక పాజిటివ్ రెస్పాన్స్ని తగ్గించాలన్న ప్రయత్నం జరిగిందన్న అనుమానం అయితే నాకుంది. ఐబొమ్మ రవి ఉచితంగా సినిమాలు చూపిస్తున్నాడు, సామాన్యులందరూ పాజిటివ్గా వస్తున్నారు కాబట్టి దాని గురించి రిలీజ్ అయిన మీమ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. సజ్జనా నిన్న చాలా క్లియర్గా చెప్పారు, ఇలాంటి మీమ్స్ వేస్తే మేము వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని. సరే, చర్యలు తీసుకోకపోవడము అది ఏంటి, దాన్ని ఎలా చూడాలనే విషయం సంబంధించి మనం మాట్లాడదాం. ఈ సందర్భంలో పోలీసులు చెప్పిన కొన్ని విస్తుపోయే వాస్తవాలు, వాటిలో నిజాలను తేలాల్సి ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే రాబిన్ హుడ్ లాగా బిహేవ్ చేశారో అతని క్రిమినల్ రికార్డ్ని బయటపెట్టే ప్రయత్నము పోలీసులు చేశారు. ఆ పోలీసులు చెప్పిన వాస్తవాల్లో మొదటిది మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం, 50 లక్షల మంది డేటాను అతను ఇప్పటికే పెట్టుకున్నారు. అది అక్కడితో సరిపోలేదు. అతను ఎలా బిహేవ్ చేశారో అని దాన్ని చూస్తే పోలీసులనే ఛాలెంజ్ చేసేలాగా, ఇంత డేటా నా దగ్గర ఉంది, కేవలం ఈ డేటా ఒకటే కాదు గవర్నమెంట్ డేటా కూడా నా దగ్గర ఉంది అని అతను ఛాలెంజ్ చేసే స్థాయికి వెళ్ళిపోవడం అన్నదాన్ని ఖచ్చితంగా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. కాబట్టి తీసుకొచ్చి వాళ్ళ లోపలేశారు. పోలీసులు చెప్పిన విషయాలు కొన్నింటిని ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అతను దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఆయన కలెక్ట్ చేశారు అన్నది ఆయన మీద వచ్చిన ఆరోపణ. 21,000 సినిమాలకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ అతను దాచిపెట్టుకున్నాడు అన్నది ఒక అంశము. సినిమాలకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ చేసి తద్వారా 21,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నష్టాన్ని, తెలుగు సినిమాల వరకు చూస్తే 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టానికి ఆయన కారణం అనే విషయం చెప్పారు. పేదవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళను కొట్టి ఆయన పేదవాళ్ళకేం పంచట్లేదు, ఆయన ఆ పంచేదానికన్నా ఎక్కువ ఆయన సంపాదించుకున్నది ఎక్కువ. 20 కోట్ల రూపాయలు అతని వివిధ అకౌంట్లో డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా సమాచారం ఉన్నదన్నది చెప్పే ప్రయత్నం చేశారు. 50 లక్షల డేటాను ఒకవేళ నిజంగానే ఎవరైనా టెర్రరిస్టులకు వాళ్ళకు అమ్మితే అక్కడ వచ్చే నష్టం అన్నదాన్ని ఎవరు కూడా ఊహించలేరు. 1x బెట్ లాంటిది, లేకపోతే కొన్ని బెట్టింగ్ యాప్స్ని ఆయన ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులే ఇవి. కానీ అలా ఎంతోమంది సామాన్యులు ఆ బెట్టింగ్ యాప్లకు బారిన పడి వాటి బెట్టింగ్ యాప్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ మొత్తం చావులను కూడా ఇప్పుడు ఐబొమ్మ రవి అకౌంట్లో వేయాలనే ప్రయత్నం జరిగింది అన్నది మరొక అంశం. ఇలాంటి అంశాలన్నీ మనం చూస్తున్నప్పుడు పోలీసులు ఆలోచించాల్సింది, ఇలాంటి పాజిటివ్ ఒపీనియన్ రావడానికి, లేదంటే ఐబొమ్మ గురించి పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవ్వడానికి కారణము ఏదైతే సినిమా ఇండస్ట్రీ సామాన్యులకు దూరం అవ్వడము, దాన్ని ఆయన దగ్గర చేసే క్రమంలో తక్కువ ఖర్చు సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్న పాయింట్ ఏదైతే ఉందో దాని వైపుగా ఆలోచించాల్సిన అవసరం కేవలం పోలీసులకు కాదు, అసలు ఆలోచించాల్సింది సినిమా ఇండస్ట్రీ.
ఒక్కొక్క హీరోకి 100 కోట్లు 150 కోట్లు 200 కోట్ల రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది మీ ఇష్టం, ఎవరు మిమ్మల్ని కాదనట్లేదు. కానీ ఆయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ మీరు ఆయన అభిమానుల దగ్గర నుంచే కలెక్ట్ చేసి ఇస్తున్నా అన్న విషయము ఆ హీరోలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్న విషయము నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యమే. ఒకప్పుడు చిరంజీవి అమితాబ్ బచ్చన్ ఒక నేషనల్ ఫిగర్ అయినా సరే అంతకన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ 1,25,00,000 రూపాయల రెమ్యూనరేషను ఆయన ఘరానా మొగుడు సినిమా టైంకే తీసుకున్నారు అన్నప్పుడు దాన్ని గ్రేట్గా మనందరం తెలుగు వాళ్ళుగా కూడా ఫీల్ అయ్యాం. అదే సందర్భంలో విజయశాంతి లాంటి హీరోయిన్ ₹1,00,00,000 డబ్బులు కలెక్ట్ చేస్తున్న ఒక సినిమాకి ఏం చెప్పినప్పుడు ఆమెను లేడీ అమితాబ్ అని చెప్పి మనము అందరము ఆమెను గ్రేట్గా ఫీల్ అయ్యాం. కానీ వాళ్ళకి టోటల్గా వచ్చిన ఖర్చులో దాని పర్సంటేజ్ ఎంత? ఇవాళ 500 కోట్లు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 40% పైగా కేవలం హీరోకి ఆ డైరెక్టర్కే ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇలా చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే రెమ్యూనరేషన్ల పేరుతోనే మెజారిటీ దాన్ని పెడుతున్నారు తప్ప ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసిన వేలాది మంది సినీ కార్మికులకు మీరు ఖర్చు పెడుతుంది ఎంత అన్నది కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రమోషన్ పేరుతో పబ్లిసిటీ పేరుతో మీరు పెడుతున్న ఖర్చు నిజంగానే ఒక సాధారణ సినీ కార్మికుడికి జీతంగా వెళ్తోందా? ఒక విభాగానికి మీరు వాళ్ళకు శాలరీ లాగానే మీరు పే చేస్తున్నారా? దానికి కూడా సమాధానం చెప్పాలి. అది పక్కన పెట్టి మా కష్టాన్ని దోచుకుంటున్నారనే మాట మాట్లాడి దాని కారణంగా మేము రేట్లు పెంచుతున్నామని చెప్పడం కానివ్వండి. మొదటి 3-4 రోజుల్లోనే ఎవరైతే ఆ హీరోని అభిమానిస్తున్నారో వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టి మరీ డబ్బులు తీసుకోవడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ ఆలోచించాలి. ఈ కారణంగానే ఇలాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి ఇవాళ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఆ పాజిటివ్ ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ అవ్వాలి అంటే ఆయన రాబిన్హుడ్ కాదు, ఆయన దొంగనని చెప్పే ప్రయత్నం చేయడం తప్పేం లేదు. కానీ ఆయన దొంగ అవునో కాదో పక్కన పెడితే సామాన్యుడు ఆలోచించేది అతనికి దానివల్ల ఏమి లాభం జరిగింది అని. సినిమాని చూడాలనుకుంటున్న ఆయన టాపిక్ అయితే ఇక్కడ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆ డేటాతో జరిగే నష్టం గురించి ఆయన పెద్దగా కష్టం లేదు కాబట్టి అతనికి ఒక ఆలోచన లేదు కాబట్టి సరిపోతుందని ఆయన ఫీల్ అయిపోతున్నారు. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మ రవి గురించి పాజిటివ్గా ఒపీనియన్ రావడానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అసలు స్టోరీకి వద్దాం. ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి కారణంగా చెప్పుకుంటున్న ఈ సైబరాబాద్ సంబంధించిన లేకపోతే సిపి ఏదైతే చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మేము ఆయన పట్టుకొచ్చామని కాదు, అతనే హైదరాబాద్కి వచ్చినప్పుడు పట్టుకున్నారు. ఆయన హైదరాబాద్ రావడానికి కారణం కూడా ఆయన పర్సనల్ లైఫ్లోనే ఒక ఇష్యూ అన్నది మాట్లాడుతుంది. దానికి మనకు అనవసరమైన విషయం. కానీ ఇక్కడ భారతదేశం అంతా ఆలోచించాల్సిన అంశము కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఆ పాయింట్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఐబొమ్మ రవి గురించా, లేకపోతే ఇప్పటికే తన ఐడెంటిటీని పూర్తిగా చెరిపేసి ప్రహ్లాద్గా మారిపోయిన ఆ వ్యక్తి గురించా? మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మనం మాట్లాడుకుంటున్న ఆ వ్యక్తికి సంబంధించి ఏం మాట్లాడుతున్నాం మనం? ఆయన భారతీయుడా? ఆయన భారతీయుడైతే మరి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిటీస్ అండ్ నెవీస్ అనే ఒక చిన్న కంట్రీలో ఆయన పౌరసత్వం ఎలా వచ్చింది? ఆయన పౌరసత్వం తీసుకోవడానికి కారణాలు ఏంటి? ఆ కారణం చాలా క్లియర్. ఎందుకంటే ఎప్పుడైతే అతను క్రిమినల్గా మారాలని డిసైడ్ అయ్యాడో, క్రిమినల్గా మారే క్రమంలో అతను ఒక్కొక్కటిగా తనకు అనుకూలంగా ప్రతి అంశాన్ని మార్చుకుంటూ వెళ్ళాడు. అందులో భాగంగానే భారత్లో ఉన్న చట్టాలు అతనికి కష్టంగా మారే అవకాశం ఉంది, ఇబ్బందులు క్రియేట్ చేసే అవసరం ఉంది అన్న పరిస్థితుల్లోనే న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, అమెరికా ఇలాంటి దేశాల్లోనే ఆయన ఈ ఐబొమ్మ వెబ్సైట్ని నడపడం అన్నది మనం చూస్తున్నాం. ఐబొమ్మకు సంబంధించిన ఒక్క వెబ్సైట్ని బ్లాక్ చేస్తే అలాంటి వెబ్సైట్లు 10ల సంఖ్యలో పుట్టుకొచ్చేలాగా ఆయన ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఆ క్రిమినల్ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి. మిర్రర్ వెబ్సైట్స్ అనే పేరుతో 110కి పైగా ఐబొమ్మ పేరుతో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ని ఆయన రిజిస్టర్ చేశాడు. ఐబొమ్మ .com, .net, .org, .in, .co.in ఇలాంటి ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ని అతను చేసుకుంటూ వచ్చాడు. ఐబొమ్మతో సరిపోదని ఐబొమ్మ 1, ఐబొమ్మ 2, ఐబొమ్మ 3, ఐబొమ్మ 4 అని చెప్పి ఇలాంటి ఎక్స్టెన్స్ కూడా దాదాపుగా 110 వెబ్సైట్లని అతను క్రియేట్ చేసి వాటన్నింటినీ నడపడానికి అవసరమైన టెక్నాలజీని అతను తయారు చేసుకున్నాడు. అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే తన సొంత ఐడెంటిటీని చెరిపేసి భారతదేశం నుంచి ప్రహ్లాద్ అనే పేరుతో మహారాష్ట్ర నుంచి ఒక పాన్ కార్డు అలాగే ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అలాంటి 10కి పైగా ఫేక్ ఇమేజెస్ అతను క్రియేట్ చేసుకున్నాడు అంటే మనం అర్థమైపోతుంది. అంతా ఆలోచించి ఏ దేశంలో ఉంటే నాకు లాభం ఉంటుంది, ఏ దేశానికి వెళ్తే భారతదేశం వచ్చి నన్ను పట్టుకొని రాలేదు, నా మీద కేసుల కారణంగా చెప్పి భారతదేశానికి రప్పించే అవకాశం లేని కంట్రీస్ ఏమున్నాయని చెప్పి మొత్తం జల్లెడ పట్టి అదే సందర్భంలో డబ్బు ఖర్చు పెడితే చాలు మీకు మేము మా
పౌరసత్వాన్ని ఇస్తామన్న దేశాలు ఏమేమి ఉన్నాయన్న దాన్ని పూర్తిగా జల్లెడబట్టి ఎక్కడ తనకు సేఫ్ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇదే ప్రహ్లాద్ అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అనే ఒక చిన్న దేశానికి వెళ్ళిపోయి అక్కడ తను తీసుకున్నాడంటే అతను భారతీయుడు కాదు అనే విధంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని మరి అతను ఇలాంటి పని చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే అతను చేసిన కార్యక్రమాలు 21,000 సినిమాలకు సంబంధించి నాకు తెలిసి ఎవరి దగ్గర అంత పెద్ద లైబ్రరీ ఉండదు. ఆ లైబ్రరీని మొత్తాన్ని అతను మెయింటైన్ చేయడం, మూవీ రూల్సో లేకపోతే ఇంకొక తమిళ రాకర్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలను వెంటనే హెచ్డీ క్వాలిటీలోకి మార్చి మరీ ఇందులోకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. స్టార్టింగ్లో ఐబొమ్మ చూసిన వాళ్ళు చాలామంది ఓటీటీలో ఒక కంటెంట్ వస్తే ఆ ఓటీటీలో కంటెంట్ మాత్రం ఇందులో అప్లోడ్ చేస్తారు. సో దట్ ఓటీటీకి పెట్టే ఖర్చు ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతని సైకాలజీ ఏ స్థాయిలో మారిపోయిందంటే ఒక సైకిక్ వైబ్రేషన్స్ అన్న అతనిలో క్రియేట్ అయిపోయినాయి. దానికి సంబంధించి అతని సైకాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని పాయింట్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న పట్టణం నుంచి ఇవాళ అంతర్జాతీయ నేరస్తుడిగా ఈ రవి అలియాస్ ప్రహ్లాద్ ఎలా మారారో అన్నది కూడా మనం చూసుకోవాలి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఆ తర్వాత తనకున్న ఆ టెక్నికల్ దానికి సంబంధించి కంప్యూటర్ నేర్చుకొని అక్కడి నుంచి ప్రారంభమైన అతను ఇవాళ ఒక డిజిటల్ ఘోస్ట్గా మారాడు. అందరూ హ్యాకర్ అనుకున్నారు, కాదు, అతను ఒక డిజిటల్ ఘోస్ట్గా మారాడు. ఎందుకంటే అతని ఐడెంటిటీ అతనికి లేదు, కొత్త ఐడెంటిటీ ఉంది. అతను ఏ ప్రాంతంలో ఉంటాడో పట్టుకోవడం చాలా కష్టము. ఎప్పటికప్పుడు VPNలు మార్చడము, బ్లాక్ వెబ్లోనే అతను మొత్తము ట్రాన్సాక్షన్స్ చేయడము, అతను సంపాదించే డబ్బుల్ని వ్యాలెట్లలోనూ అలాగే క్రిప్టో కరెన్సీలో మాత్రమే కలెక్ట్ చేసుకోవడము, దాని ద్వారానే మొత్తం అతని లైఫ్ని నడపడం. ఇవన్నీ చూస్తే మాత్రం అతను హీఈస్ నాట్ ఏ పర్సన్ ఎనీమోర్, హీఈస్ ఏ డిజిటల్ ఘోస్ట్. అతని పేరు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆయన రవి అని తెలియదు. అతను ఓన్లీ ఐబొమ్మకు సంబంధించిన వ్యక్తిగా మాత్రమే అందరూ అనుకున్నారు. ఐబొమ్మ అన్నదాన్ని అలా అతను డీల్ చేసుకుంటూ వచ్చాడు. సో అలా చూస్తే మాత్రము ఒక పెన్ డ్రైవ్ హ్యాకింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మొబైల్ నెట్వర్క్ ట్రిక్స్ వరకు నేర్చుకునే ప్రయత్నం చేశాడు. మొబైల్ కస్టమైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చిన్న మోడ్స్ని మార్చి దాన్ని హ్యాక్ చేయడం ఎలా కూడా నేర్చుకునే పరిస్థితిలోకి అయ్యి దాని నుంచి ఆయన ఒక డిజిటల్ ఘోస్ట్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మొదటిగా పైరసీని నేర్చుకోవడానికి కూడా కారణాలు చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే అతను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ చిన్న జీతాలు పనిచేయడం కన్నా అక్కడ నుంచి సైబర్ ఎక్స్పర్ట్గా మారితే అక్కడ ఉన్న డబ్బులు ఇంకెక్కడా లేవు అన్న విషయాన్ని తెలుసుకొని పాజిటివ్ కోణము నెగిటివ్ కోణంలో నుంచి నెగిటివ్ కోణంలోకి వెళ్ళాడు. పైరసీని ఆయన ఆశ్రయించాడు. ఆ పైరసీ ద్వారా వచ్చే డబ్బులు సంపాదించాలని అనుకున్న అందులో భాగంగానే అతను వెళ్ళాడు. అక్కడి నుంచే 2019-20లోనే ఈ ఐబొమ్మ అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకున్నాడు. వెబ్సైట్ పేరు చాలా సింపుల్గా ఉంటుంది, దాని అల్గారిథం చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళి అతను అనుకున్న సినిమాని క్లిక్ చేస్తే వెంటనే సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఆ సినిమాని చూసేలాగా చేసుకోవడంతో పాటు ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు స్టార్టింగ్లో. ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే ఓన్లీ తెలుగు మూవీస్, హెచ్డీ క్వాలిటీ, సూపర్ ఫాస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఆ ఐబొమ్మను స్టార్ట్ చేయడము. అక్కడి నుంచి 110 పైగా ఈ మిర్రర్ సైట్స్ కానివ్వండి వాటిని చేసుకొని అందులో దొరకకుండా ఉండడం కోసం జర్మనీలో నుంచి, నెదర్లాండ్స్లో నుంచి, అలాగే స్విట్జర్లాండ్ ప్రాంతాల్లోనే ఈ సర్వర్ని నడిపించడం అన్నది మనకు అనిపించింది. ఇవి సరిపోవన్నట్టుగా క్లౌడ్ మాస్కింగ్ అన్నదానికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఐడెంటిటీ హైడింగ్ టూల్స్ని కూడా అతను సొంతంగా తయారు చేసుకున్న పరిస్థితి. ఇవన్నింటినీ కూడా ఒక్కడే నడిపించాడు అంటే ఎవరు నమ్మలేరు. కానీ తను డిజిటల్ ఘోస్ట్ కాబట్టే అవన్నిటినీ చేసుకుంటూ వచ్చాడు. సినిమా రిలీజ్ అయిన 2 గంటల్లోనే ఆ సినిమా ఆ సైట్లోకి వచ్చేలాగా మొత్తం టెక్నాలజీని డెవలప్ చేసుకుని అందులో కూడా సూపర్ క్వాలిటీ వచ్చేలాగా వాటన్నిటిని నడుపుకుంటూ అదే సందర్భంలో మూవీ యాడ్స్ కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, పాపప్ ట్రాఫిక్ కానివ్వండి, అలాగే VPN పార్ట్నర్షిప్స్ ఇలాంటి చాలా ప్రైవేట్ యాడ్ నెట్వర్క్స్తో అయినా టైఅప్ అయ్యి ఆ డబ్బుల్ని కలెక్ట్ చేసి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయాన్ని ఆయన సంపాదించడం అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా భారత చట్టాలకు దూరంగా ఉండేలాగా నేను చెప్పినట్టుగా కరేబియన్ దీవులలో ఒక చిన్న దేశంలో ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా చూస్తే మాత్రం ఇతన్ని పట్టుకోవాలి అన్న ఆలోచన కానివ్వండి, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే సినిమా వాళ్ళని ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశాడో, పోలీసులను స్టార్ట్ చేశారో అప్పుడు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇతన్ని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ టొరెంట్ షీల్డ్ అనే ఒక ఆపరేషన్ని కూడా లాంచ్ చేశారు. అందులో భాగంగానే అతను ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ చెక్ చేసుకున్నారు. IP ట్రాఫికింగ్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది, ఎక్కడికి అది ఎండ్ అవుతుందన్న విషయాన్ని తీసుకున్నారు. సర్వర్స్ మానిటరింగ్ అన్నది స్టార్ట్ చేశారు. ఇక అంతేకాకుండా హ్యాకింగ్ బ్యాక్ ట్రేస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఐబొమ్మ రవి అలియాస్ ప్రహ్లాద్ని పట్టుకోవడం అన్నది మనకు తెలుస్తుంది. సో అతన్ని పట్టుకున్నప్పుడు బయటకు వచ్చిన మాటలు కూడా మనం చెప్తున్నాం కదా, 21,000 సినిమాలు ఇవన్నీ. సో ఇందులో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఒక హీరో, ఒక విలన్ ఉంటాడు.
హీరో ఎప్పుడైనా సరే మొదట్లో కష్టపడి లాస్ట్కి ఆయన ఒక మంచి ఎండ్ వైపు వెళ్తే, అదే విలన్ మొదట్లో ప్రతిదాన్ని తన విజయంగా భావిస్తాడు, కానీ ఫైనల్గా అతను ఓడిపోతాడు అన్నది మనకు తెలుసు. మనం మాట్లాడుకునే ఎంతోమంది విలన్స్ ఇలా పాజిటివ్ నోట్ కాకుండా నెగిటివ్ సైడ్ని తీసుకొని మొదట్లో అతనికి అందుతున్న విజయాల్ని, అతనికి వస్తున్న డబ్బుల్ని కూడా దాన్ని ఒక అచీవ్మెంట్ లాగా భావించి ఆ తర్వాత ఫైనల్గా చతికిల పడ్డం అన్నది మనందరికీ తెలుసు. ఇవాళ ఇమ్మాడి రవి అలియాస్ ప్రహ్లాద్ కేసును కూడా మనం అలానే చూసుకోవాలి. ఆయన ఒక విలన్, ఒక డిజిటల్ గోస్ట్. ఇతన్ని మనం పాజిటివ్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి కూడా ఒకటే ఒక రిక్వెస్ట్, ఇలాంటి రవిలు ఇంకొంతమంది పుట్టకూడదు అని అంటే మీ దగ్గర ఉన్న లోపాలని మీరు వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన లాభాల్లో ఇంత పర్సెంటేజ్ మాత్రమే నేను ఆ హీరోకి ఇస్తానని పెట్టుకోండి, కానీ ఆ హీరోతో నేను డబ్బులు కలెక్ట్ చేశాను కాబట్టి అంత అమౌంట్ని నేను వీళ్ళ నుంచి, ఆయన అభిమానుల నుంచి కలెక్ట్ చేస్తాను ఆలోచన విధాన్ని మార్చుకోవాలని కూడా నేను ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా చూస్తే బొమ్మ కాదు ఇది బొరిస్తే అతను హీరో కాదు, ఖచ్చితంగా విలనే. ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారో మీరందరూ కూడా మరొకసారి మీరు చెక్ చేసుకోండి, మీ ఫోను హ్యాక్ అవుతోందా, మీకు సంబంధించిన డేటా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసుకోవాల్సిన ప్రయత్నం అయితే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.